అందరికీ నమస్కారం అండి. దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మరో తాజా తీర్పునైతే వెలువరించడం జరిగింది. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలైనా సరే తొలగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని చెప్పింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలు, బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశం సెక్యులర్ దేశమని, మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్స్తో చర్యలు అందరికీ ఒకటేనని స్పష్టం కూడా చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేరువేరు చట్టాలు ఉన్నాయన్న ధర్మాసనం వీటికి ఆన్లైన్ పోర్టల్ కూడా ఉండాలని సూచించింది. వాటికి సంబంధించిన డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలు అన్ని విషయాలు తెలుసుకోగలరని పేర్కొంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండడమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమని ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది. దాంతో ఖచ్చితంగా కాదు, హత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైన సంబంధం లేదన్నారు. చట్టాన్ని అతిక్రమించి ఉంటేనే చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలపడం జరిగింది. అదేవిధంగా 1-2 సంఘటనల ఆధారంగా కోర్టుకు అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.